నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 10వ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3:20 తర్వాత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. లైఫ్ లో ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క లైఫ్ లో ఉన్నాయి, మీ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఎటువంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది వ్యక్తిత్వం మనం చూస్తే గనక మిథున రాశి వారు జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా ఉంటారు. అడుగులు ముందుకు వేస్తారు, అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు చూసి ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా సరే చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అందరితో కలుసుకొని తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందితో కలిసి తిరుగుతూ వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి చెడులను చూసుకొని తెలుసుకున్న తర్వాతనే అమలు పరుస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అలాగే స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులకి ఆర్థిక సహాయమే కాకుండా మాట సహాయం కూడా చేస్తూ ఉంటారు. ఇక వీరు అనేది చురుకు స్వభావం కలిగి ఉంటారు. నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 10వ తారీఖు మంగళవారం రోజున ఈ దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3:20 తర్వాత జరగబోయేది ఇదే. అంటే మధ్యాహ్నం 3:20 తర్వాత ఊహించిన ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం క్రితం మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారు పంతంతో మీ యొక్క లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. అది మీ యొక్క బంధువు కావచ్చు, మీ యొక్క మిత్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఏదో ఒక చిన్న గొడవ జరిగి పంతంతో మీ యొక్క లైఫ్ నుండి వెళ్ళిపోయారు. చాలా కాలం నుండి వారి అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, వారు మీ దగ్గరికి కూడా రాలేదు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అడుగుతారు, లేదా మీకు కాల్ చేసి మీతో చాలా చనువుగా మాట్లాడి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యానికి లోనైనటువంటి సంఘటన. అంటే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని, మీ యొక్క సహాయాన్ని అడుగుతారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చి ఈ విధంగా సహాయాన్ని అర్థించడం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సహాయాన్ని అర్థించి మీకు చాలా ఆశ్చర్యం కలిగే అటువంటి సంఘటన. ఇక మిథున రాశి వారు ఈ విధంగా అనేది ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క జీవితంపై నెగిటివ్ ప్రభావం చూపించింది. మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి.
జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళతో మీకు అనేది గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ల్యాండ్ ఉంది, గృహాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నారా? దానికి సంబంధించిన మీకు సరైన డిసిషన్ అనేది తీసుకుంటారు. అయితే మీ కుటుంబ సభ్యులతో చర్చించడం వంటి వ్యక్తులతో దీని గురించి మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కన్ఫ్యూషన్లో ఉన్న వారికి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. మీ యొక్క ప్రాపర్టీస్ సేల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు, సరైన ధర రావడం లేదని నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క మీ జీవితంలో ఊహించని మలుపులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క ప్రాపర్టీ సరైన ధర పలికే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఇది వరకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఏదైనా విషయంలో అంటే వారి పుట్టింటి వారి తరపు నుండి ఏదైనా మీరు ఒక విషయం మాట్లాడినప్పుడు అది కాస్త గొడవగా మారే ప్రమాదం ఉంది. మనసు నొప్పించే మాటలు అస్సలు మాట్లాడకండి, లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. మీ యొక్క బంధాలపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. అయితే మిథున రాశి వారు అనేది ఇక చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు అనేది మిమ్మల్ని ఎప్పుడూ కూడా చెడు దృష్టితో చూస్తున్నారు అంటే మీకు మంచి జరగాలంటే ఓర్వజాలని తత్వం వారికి ఉంటుందో వారి వల్ల కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మీ యొక్క పర్సనల్ విషయాలను అనేవి అటువంటి వ్యక్తులతో షేర్ చేసుకోకండి. కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే అందరినీ సొంత వ్యక్తులుగా భావిస్తూ ఉంటారు. చెప్పకూడని విషయాలను కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ జీవితంలో అభివృద్ధి వచ్చే అటువంటి అది నలుగురితో చెప్పింది మీకు మనసులో ఉండదు. అది ఈ విధంగా నలుగురికి చెప్పడం మూలంగా మీరు ఎవరైతే మీ యొక్క కీడును కోరుకుంటున్నారో వారి యొక్క కుళ్ళు అసూయ ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంపై నెగిటివ్ ఎనర్జీని చూపించే ప్రభావం ఉంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయాన్నైనా సరే మిమ్మల్ని చూసి ఓర్వజాలని వ్యక్తులతో అస్సలు ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోకండి. ఇక ఈ మిథున రాశి వారు శివుణ్ణి ఆరాధించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. హనుమాన్ చాలీస, దుర్గా చాలీసను పఠించండి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని అనేది పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.